జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకేనా మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మొన్నటి వరకు కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అటు లాభాలను లేకుండా ఇటు నష్టాల్లోనూ లేకుండా ఏదో అట్టట్టా ముందుకైతే సాగుతా అనేది ఏదోలే కుంటిగాడి నడిచెట్టు కుంటుకుంటా నడుచుంది అనుకున్నట్టు నిందనమాట కానీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అందరూ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డులోనే ఉన్నారు వాళ్ళు అంటే ఆ పాకిస్తాన్ మాజీ క్రికెట్ ప్లేయర్లు తాము క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డును పట్టుకొని అయితే ఊగులాడతారు ఉయ్యాలా జంపాలా అన్నట్టు ఎవరో ఇద్దరు ముగ్గురు తెప్పించియా ఈ మెజారిటీ మాజీ క్రికెటర్లు అందరూ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డులోనే ఉన్నారు సరే వీళ్ళందరినీ కూడా మేపాలంటే ముందు ఈ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లాభాలు లేకైతే రావాల్సి ఉంటుంది సరే అందుకోసం వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని కింద మీద పడి పల్టీలు కొట్టి ఏమే ఎలాగోలా ఛాంపియన్స్ ట్రోఫీను పాకిస్తాన్లో జరిగేటట్టు ఇక్కడ ఒక విషయం ఏంటంటే భారతదేశం పోయి పాకిస్తాన్లో ఆడదు మీకు తెలిసిందే కదా దాని గురించి మిగిలిన అన్ని దేశాలను అయితే ఒప్పించగలిగినారు తాము 3 నగరాల్లో ఈ మ్యాచ్లు నిర్వహిస్తామని చెప్పేసి తీవ్రవాదులు ఉన్నటువంటి చోట మేము మ్యాచ్లు నిర్వహించమని చెప్పేసి ఏది ఐసీసీ ఉండదు కదా ఈ ఐసీసీ చేత ఓకే అనిపించుకున్నారు సరే ఇది సందర్భమో కాదో నాకు తెలియదు కానీ ఒక విషయం మాత్రం మీకు చెప్పాలా పాకిస్తాను ఒక పనిని పూర్తి చేయాలి అనుకున్నప్పుడు లేదా ఎవరినైనా తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నప్పుడు వాళ్ళపైన మతాన్ని ఉపయోగించడమో లేక ఈ అమ్మాయిలను ఉపయోగించడమో చేస్తుంది ఏదే హనీ ట్రాప్ అంటారు చూడు అట్లా అన్నమాట ఇవే పాకిస్తాన్ యొక్క విజయ రహస్యాలు అర్థమవుతుంది మీకు మామూలుగా ఉన్నది వాళ్ళతోటి సరే ఇకపోతే ఐసీసీ అంటే ఏంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వీళ్ళని నొప్పించి ఇక తమ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఏర్పాట్లను అయితే ప్రారంభించారు ఇందుకోసం స్టేడియాల ఆధునీకరణ కోసం 1800 కోట్ల రూపాయలు అప్పు చేశారు ఏది మన కరెన్సీలో పోల్చుకుంటే అంటే పాకిస్తాన్ కరెన్సీలో దాదాపుగా ఒక 6000 కోట్లు అనమాట ఇది బ్యాంకుల నుంచి వివిధ ఆర్థిక సంస్థల నుంచి ఈ అప్పు తెచ్చినట్టు తెలుస్తుంది సరే ఇక ఈ పిచ్చులు ఉంటాయి కదా క్రికెట్ స్టేడియంలు పిచ్చులు ఇవన్నీ కూడా వీటిలన్నింటినీ కూడా ఈ ఆధునీకరించినట్టు కలరింగ్ ఇచ్చారు అంతా కొత్తగా ఉండేటట్టు భ్రాంతి కలిగించారు కానీ అది ఒరిజినల్ కాదు డూపు మాయ ఏం జరిగి ఉంటుంది మీకు అర్థమవుతానే ఉంటుంది సరే ఇక పాకిస్తాన్ వెళ్ళినటువంటి వివిధ క్రికెట్ టీంలు అది చూసి ఓహో అన్నారు అబ్బా ఏం చేశారు రా స్వామి అన్నట్టు ఆ ఏర్పాట్లకు అన్నిటి కూడా ముగ్ధులైపోయినారు పాకిస్తాన్కు అనుకూలంగా అనేక స్టేట్మెంట్లు కూడా ఇచ్చినారు పాకిస్తాన్ ఒక 3వ తరగతి దేశమై ఉండి ఇన్ని ఏర్పాట్లు చేయడం నిజంగా హర్షించదగినటువంటి విషయం అని చెప్పేసి అందరూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చారయ్యా ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క మ్యాచ్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి అలాగే పాకిస్తాన్లో వర్షాలు కూడా మొదలైనాయి ఒక్క అరగంట చినుకులు పడితే చాలు పాకిస్తాన్ స్టేడియాల్లో ఉన్నటువంటి ఈ అవుట్ఫీల్డ్ మొత్తం కూడా బురదమయం అయిపోయిందంట ఇంకేమన్నాదా మ్యాచ్లు రద్దు చేసేసారు ఒక అర్ధగంట వాన పడితే ఇలా బతుకులకు గ్రౌండ్లు క్లీన్ చేయలేకపోయినారయ్యా గ్రౌండ్ క్లీనెన్స్ చేసి ఇవ్వలేకపోయినారు ఇకపోతే ఆ గ్రౌండ్లలో ఎక్కడ ఖాళీసినా కూడా ఆ మూల నుంచి ఈ మూలకి స్కేటింగ్ చేస్తారు చూడు ఆ మ్యాచ్ జారిపోతారన్నట ప్లేయర్లు సరే క్రికెట్ గ్రౌండ్ల విషయంలో ఏదో మిస్ మేనేజ్మెంట్ వలన అలా జరిగింది అని అనుకుందాం ఇక స్టేడియాల విషయానికి వద్దాం ఆ అరగంట వర్షానికి ఆ స్టేడియాలన్నీ కూడా జల్లిలాగా పనిచేసాయంట అంటే పైనుంచి వర్షం పడతా ఉంటే స్టేడియాలో బొక్కలు పడిపోయి ఆ స్టేడియాలో నుంచి జల్లిట్లో ఎట్లా నీళ్లు వదిలితే ఎట్లయితే కింద గారుతాయా ఆ మరి గారసాగినాయన్నమాట ఇక విఐపీలు కూర్చుండే ఆ సీటింగ్ దగ్గర కూడా ఈ వర్షపు నీళ్ళన్నీ కూడా వచ్చి చేరినాయి దీంతో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు రద్దు అయిపోయినాయి ఇక వర్షం కారణంగా మ్యాచ్లు రద్దయినాయని చెప్పేసి కాబట్టి తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి అయితే ప్లాన్ చేశారంట మీ నాయన సొమ్మ ఇవ్వద్దు అనుకున్నారు మేమేదో మ్యాచ్లు చూడాలని చెప్పేసి మేము ఖర్చు పెట్టి టికెట్లకు మేము కొంటే మీరేమో ఈ మ్యాచ్ చేసారు అంతా కూడాను ఏర్పాట్లన్నీ కూడా అని చెప్పేసి వీళ్ళు గొడవ చేయడం స్టార్ట్ చేశారు దీంతో భయపడిపోయినటువంటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా అలాగే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్లకు టికెట్లు ఈ డబ్బులు తిరిగి ప్రేక్షకులకు ఇచ్చేస్తామని చెప్పేసి ప్రకటన చేశారనమాట ఇంకేం చేస్తారా వాళ్ళ మీద పడుకుని రెక్కెట్గా ఉంటుంది అంటే కుక్కలు కదా రెక్కినట్టు ఇక 2 సెమీఫైనల్ మ్యాచ్ల్లో ఒకటి మాత్రమే పాకిస్తాన్లో అయితే జరగనున్నది ఇకపోతే 2 సెమీఫైనల్ మ్యాచ్ల్లో ఒకటి మాత్రమే పాకిస్తాన్లో అయితే జరగనున్నది మరొకటి అంటే మన భారతదేశం ఆడబెట్టేటువంటి సెమీఫైనల్ మాత్రం దుబాయ్లో జరగనున్నది ఇక భారత్ కనుక ఫైనల్స్కి వెళితే ఇక ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్లోనే జరుగుతుంది అనమాట అంటే ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చేతిలో చెప్పే మిగిలేది ఇప్పటికే స్టేడియాలపైన ఖర్చు చేసినటువంటి 6000 కోట్ల పాకిస్తాన్ రూపాయలను ఎలా చెల్లించాలో అర్థం కాక
తల పట్టుకుంటున్నటువంటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఛాంపియన్స్ ట్రోఫీ స్పాన్సర్లు ఎవరు కూడా డబ్బులు చెల్లించడం లేదంట. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ అనుకున్నంత అయితే విజయం అయితే సాధించకపోగా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫెయిల్ అవడంతో ఆ స్పాన్సర్లకు కూడా నష్టాలే వస్తున్నాయంట. అది మ్యాటర్ అయితే. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడలాగా మారిపోయిందనమాట. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఏ బ్యాంకు కూడా అప్పులు ఇచ్చే పరిస్థితుల్లో అయితే లేదు. ఇకపోతే పాకిస్తాన్ క్రికెట్ టీము రేపు వేరే దేశానికి ప్రయాణించాలన్నా కూడా పాక్ క్రికెట్ బోర్డు దగ్గర అయితే నిధులు అయితే లేవు. మరి ఏం చేస్తారో, ఎవరిని అడుగు తింటారో, ఎవరిని దేవరిచ్చారో, లేకపోతే మళ్ళీ ఎవరి దగ్గర చెప్పబట్టుకొని పోతారో చూడాలా. అదేనైనా మ్యాటర్ అయితేనా మొత్తానికైతే బాగా అయింది పూజ. అవసరం వీళ్ళకి ఎన్ని కూడా ఛాంపియన్స్ ట్రోఫీలు ఇట్టన్నీ ఉండే వాళ్ళకి ఏదో తిండి గుడ్డ గూడి ఇచ్చే వాళ్ళకి ఏదో చూసుకుంటే పోలా, వీళ్ళకి ఎందుకు ఈ బోడి పెత్తనాలన్నీ ఏమంటారా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.